అందరికీ జై శ్రీమన్నారాయణ. మనది ప్రాచీనమైన సంస్కృతి. ఈ ప్రాచీనమైన సంస్కృతిని పరిరక్షించాల్సింది ప్రతి ఒక్కరు. నేను, మీరు. కాబట్టి ఈ ప్రాచీనమైన సంస్కృతి ఒక మహా వటవృక్షం లాంటిది. ఈ మహా వటవృక్షాన్ని ఎందరో మహానుభావులు నీరు పోసి, ఎరువు పోసి పెంచారు. ఇంతటి మహత్తరమైన ఈ మహా వటవృక్షాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మనమందరము కూడా ఈ మహా వటవృక్షానికి ఒక చిన్న ఆకులా, చిగురులా, లేక చిన్న కొమ్మల అందరము కలిసి ఈ ప్రాచీనమైన మహా సంస్కృతిని, మన సంస్కృతిని కాపాడవలసిన అవసరం ఉంది. కాబట్టి నా వంతు కృషిగా నేను ఈ మహావట వృక్షానికి మూలమైన స్థానమైన భగవద్గీతను నేను మీ అందరికీ అందిస్తున్నాను. ఈ భగవద్గీతను మీ అందరి ద్వారా ప్రపంచానికి దాని విశిష్టతను తెలియజేయాలని ప్రయత్నిస్తున్నాను. ఈ మహావట వృక్షానికి మూల కారణమే భగవద్గీత. ఆ భగవద్గీత యొక్క జనని 4 వేదాలు. ఈ 4 వేదాల సారమే ఈ భగవద్గీత. ఈ భగవద్గీతను మనము కాపాడుకుంటే ఈ మహావట వృక్షాన్ని, ఈ మన సంస్కృతిని కాపాడుకున్న వాళ్ళమే అవుతాం. నా వంతు కృషి నేను చేస్తున్నాను. మీరందరూ కూడా నాకు సహకరించి ఈ మహావట వృక్షానికి ప్రతి ఒక్కరూ చిగురులా, ఆకులా ఉండి ఈ సంస్కృతిని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. మనందరి వారలనే ఈ సంస్కృతి భవిష్యత్ తరాలకు నిలబడి వాళ్ళందరికీ నీడను, దారిని కల్పిస్తుంది. మన భవిష్యత్ తరాలకు ఈ వటవృక్షం యొక్క ఫలాలను అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇది గుర్తించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నాకు సహకరించగలరు. నేను కూడా ఈ మహా సంస్కృతిని పెంపొందించడానికి నా వంతు కృషి నేను సహకరిస్తున్నాను. నా యొక్క ఉద్దేశాన్ని గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.